మనమైతే ప్రస్తుతానికి మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆర్కే ప్యారడైజ్ ఓనర్ ఆర్కే గారు అంటే బండి రామకృష్ణ గారు. సార్ నమస్తే. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? అంత బాగుంది. పొలిటికల్ గా ఇవాళ సీట్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. బాధగా లేదు సార్, మీరు పోటీ చేయాల్సిన సీటు మీకు బాధగా లేదు సార్? నిజంగా అదే ఆశతో వచ్చాం. ఆవేదన ఉంది లోన. ఇప్పుడు మీకు సీట్ ఇవ్వలేదు. మీరు మీకు అండగా నిలబడిన ఈ 5 సంవత్సరాలు మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతారు? ఈ రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది. మళ్ళా జగన్ వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నలిగిపోతారు. మనం తగ్గుదాం. జనసేన నుంచి కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, టికెట్ ఆశించో లేదంటే ఇంకొకటనో. వాళ్ళు అంత ఓపిక లేక వెళ్ళిపోతారు. వైసీపీ వాళ్ళు వాళ్ళేస్తారు. మాకు కూడా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. రాజకీయాల కోసం, పదవుల కోసం నేను ఇంకో పార్టీలో వచ్చేదేమో. పార్టీలో ఉంటాం, ఓ పార్టీలో ఇష్టం లేకపోతే అందులోని కార్యకర్తలా ఉంటాం. రకరకాల రోజుకో పార్టీ మారడం, రోజు రంగులు మార్చడం, ఉన్నప్పుడేమో ఆ పార్టీ గొప్పదంటాం, వెళ్ళిపోయిన తర్వాత పార్టీలు తిడతాం. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఉంటే ఓపిక ఉంటే చేస్తాను, ఓపిక లేదు కార్యకర్తలా ఉంటాం అదే పార్టీ. మన కృష్ణా జిల్లాలో ఒక ఇన్ఛార్జ్ గా ఉండి అత్యధికంగా ప్రజల్లో ఉండి వార్డు ఇన్ఛార్జీలని, పంచాయతీ ఇన్ఛార్జీలను వేసుకుని ఒక ఫుల్ ఫామ్ తయారు చేసిన వ్యక్తి మన జనసేనలో మచిలీపట్నం. ఆయన కన్నా మేము ఎంతో బాధపడ్డాం, చాలా రోజులు బాధపడ్డాం. కానీ ఆయన ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వదులుకుని వచ్చారు, ఆయన వంతులో మనం ఎంత 5% కూడా కాదు, మనం ఆయన ఏది చెప్తే అది చేద్దాం అన్నారు. పిడిగిపడిపోయి మనుషులు చచ్చిపోయారు. దిగరలో ఉండగాడు వచ్చి మాకేం అసలు చిన్న 50 ఆర్కే గారు వచ్చి పనిమాల వచ్చి ఒక నెలకు సరిపడే ఎచ్చాలం 5,000 రూపాయలు ఉండమంటూ ఇస్తారు. చచ్చిపోయిన తల్లికి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎక్కడ ఎవరికి ఆపదున్నా కూడా రామకృష్ణ గారు ముందుండి ఆ ఇంట్లో తనకు వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయంతో పాటు ఒక మానసిక ధైర్యాన్ని కూడా కల్పించి మచిలీపట్నంలో జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ని పెంచినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ గారు. జనసేన పార్టీ ఆర్కే గారికి సీట్ రావాలి. యాక్చువల్ ఆయన చేసిన కష్టానికి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఒక గుర్తింపు అనేది వచ్చింది, రాలేదు. మీరు నమ్మరు, 175 కాన్స్టిట్యున్సీలు ఎవరు చేయని పనులు, ఎవరు కూడా డబ్బులు సంపాదించడానికి వచ్చి ఉంటారు, పేర్లు సంపాదించవచ్చు. సేవ చేయడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆర్కే గారు. మనమైతే ప్రస్తుతానికి మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆర్కే ప్యారడైజ్ గురించి చాలా మందికి తెలుసు, మచిలీపట్నంలో కావచ్చు, కృష్ణా జిల్లాలోని కావచ్చు. కాకపోతే ఈ ఆర్కే ప్యారడైజ్ ఓనర్ ఆర్కే గారు అంటే బండి రామకృష్ణ గారు, ఆయన జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నాయకుడు. ఇక్కడ 2019లో ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఈసారి టికెట్ ఆశించారు. ముఖ్యంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలతో ఎప్పుడైతే ఓడిపోయారో 2019లో స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతోమందికి ఆసరాగా నిలిచి ఒక ధైర్యాన్ని నింపడమే కాకుండా అనేక మంది అటు కరోనా టైంలో కావచ్చు, అనేక ఇల్లు దగ్ధమైపోయినప్పుడు కావచ్చు, ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఎంతోమందికి భరోసానిచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ఒక హోటల్లో ఒక రోజుకి ఒక 5 రూపాయలు 3 రూపాయలకి శాలరీ తీసుకున్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక 30-40 లక్షల రూపాయలు నెలకి శాలరీ ఇచ్చే స్థాయికి ఆయన ఈ రోజు ఎదిగిన తీరు మనం చూద్దాం. ఆర్కే గారికి చిన్న వయసులోనే ఆయన కష్టపడి పైకి వచ్చిన వైన్యం మనం అంతరం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన కాలేజెస్ స్థాపించి ఎంతోమందికి ఉచిత విద్యని, అలాగే ఎంతోమందికి దాంట్లో రాయితీలను ఇవ్వటమే కాకుండా ఎంతోమంది పేదవారికి కూడా ఉచితంగా ఆయన విద్యను అందించడంతో పాటు అనేక ఆర్థిక సహాయాలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన ఇక్కడ మచిలీపట్నంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు అనేక సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాకుండా వారందరినీ కూడా ఒక సొంత కుటుంబ సభ్యులుగానే వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ, ముఖ్యంగా వాళ్ళ కోసం ఆయన ఇక్కడ అంటే ఆయనతో పాటు జర్నీ చేసినటువంటి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇల్లు అది కట్టించి ఆయనే సొంతగా వాళ్ళకి ఉచితంగా కట్టించి ఇవ్వడంతో పాటు చాలామందిని దగ్గరగా ఇలా పిలుచుకోవటం, అంటే సార్ అని కావచ్చు, లేదంటే ఒక ఎండీగా ఆయన చూపించిన వైన్యం అయితే ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ఆయన అందరితో ఆప్యాయంగా ఉండటమే కాకుండా ఆయనతో పాటు పనిచేసేవారు కావచ్చు, ఆయన హోటల్లో ఆయన స్టాఫ్గా పనిచేసే వ్యక్తులందరూ కూడా ఆయన అన్న అని పిలవటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. సరే, ఇకపోతే ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఆయన అసలు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి, అలాగే రాజకీయంగా ఆయన జనసేన పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి, జనసేన పార్టీలో టికెట్ రాకపోవడంతో ఆయన ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా, జర్నీ చేయగలుగుతాననుకుంటున్నారా జనసేన పార్టీలో, ఇంకా ఆయన అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది సార్?
దేవుడి దేవుడు అంతా బాగానే ఉంది. ఓకే. పొలిటికల్గా ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక సీట్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. బాలశౌరి గారికి, కొల్లు రవీంద్ర గారికి. బాధగా లేదా సార్? అంటే మీకు మీరు పోటీ చేయాల్సిన సీటు 2019లో మీరు చేశారు. ఈసారి కూడా అప్పటికన్నా ఇంకా చాలా బలంగా ఈసారి జనసేన పార్టీ ఇక్కడ ఉంది. మీకు బాధగా లేదు సార్ నిజంగా అక్కడ ఈసారి పోటీ అంటే చేయడం? ఒకటండి, ఫస్ట్ నుంచి అదే ఆశతో వచ్చాం. కళ్యాణ్ గారు మన సంబంధించిన కొంతమంది మన ఫ్రెండ్స్ అందరు పిలిచి రమ్మంటే ఇదే ఒక ఆలోచనతో వచ్చాం. ఏంటంటే ఎలక్షన్లో పొలిటికల్గా రావడం వల్ల ఎక్కువ మందికి సాయం చేయగలుగుతాం. నేను చిన్నప్పటి నుంచి కూడా హెల్పింగ్ నేచర్ నాకు ఉంది. ఫస్ట్ నుంచి నాకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం చేయటం. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నిలబడి మాట్లాడతాం, దాంట్లో డౌట్ లేదు. అట్లా ఎంతోమంది నలిగిపోతున్నప్పుడు ఆవేదన ఉంది లోన, అనుకోకుండా రావటం, ఎక్కువ మందికి ఇందులో సాయం చేయటానికి అవకాశం ఉంటుందని పొలిటికల్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉన్నాం. మచిలీపట్నంలో ఇన్ఛార్జిగా ఒక 70 ఏళ్ళు చరిత్ర తీసుకుంటే ఎవరు చేయనంత బాగా చేశాం. నేను అలా చేయటానికి ఇష్టపడతాను. ఏదో ఉన్నామంటే ఉన్నాం, వెళ్ళామంటే వెళ్ళామనేది అటువంటి ఏది చేయను. ముందే ఆలోచించుకుంటాను, దిగిన తర్వాత అసలు చాలా బాధ్యతగా ఉంటాను. అలాగే చేసుకుంటూ వచ్చాం. పార్టీకి నమ్మకంగా ఉన్నాం, ప్రజలకు నమ్మకంగా ఉన్నాం. 2019లో మరి ప్రజలు దగ్గర దగ్గర 19,000 ఓట్లు వేశారంటే వాళ్ళందరూ నమ్మకంగా కాపాడుకున్నాం. పార్టీ ఆఫీస్ పెడతానన్నా పార్టీ ఆఫీస్ కంటిన్యూ చేశాం. ఎక్కడికి వెళ్ళినా మాటలు చెప్పడం లేదు. మాటలు చెప్తే ఎవరంటారు? ఆల్రెడీ వినేసి ఉన్నారు జనం. పని చేసే వాళ్ళని ఇష్టపడతారు. నేను అలా ఉంటాకి ఇష్టపడతాను. అంటే మాటలు కాదు, చేతల్లో చూపించే వ్యక్తి. అంతే, అదే కావాలి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి మాటలు చెప్పడం కాకుండా ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా చేసి వచ్చే టైప్ అని కూడా విన్నాము. అంటే ముఖ్యంగా మీరు అసలు రాజకీయ నేపథ్యం ఉందా సార్? గతంలో మీ నాన్నగారు కావచ్చు, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అసలు? ఒరిజినల్గా మాది కైకులూరు దగ్గర ఆలపడండి. ఓకే. నాన్నగారు వ్యవసాయం. ఆయన అక్కడ పరిస్థితులు బాగా మా అన్నయ్య ఇక్కడికి వచ్చి చదువుకుని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా చదువుకునే పరిస్థితి లేక ఆయన హోటళ్ళు పెడతాం. ఆ హోటల్లో మేము వర్క్ చేయటం ఒక 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక 7,000 రూపాయలు 10 సంవత్సరాలు కష్టపడితే 10,000 రావటం. ఆ 10,000తో 3,000 అక్కయ్య గారు మా పెళ్ళికి ఇవ్వటం. ఆ తర్వాత నేను 83లో ఓన్గా స్టార్ట్ చేశాను. ఓన్గా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఫస్ట్ దాన్ని మెస్ పెట్టాం. మెస్ తర్వాత దాని బిల్డింగ్ మార్చాం. 2007లోనేమో ఒక రెస్టారెంట్ ఏసీ కోరుకున్నాం, ఏసీలు దిగాం. అలా తర్వాత 2009లో కాలేజీ పెట్టాం. కాలేజీని మళ్ళీ బాగా కార్పొరేట్ కాలేజీ ధీటుగా పెట్టాం. అది అయిపోయిన తర్వాత బాగా సెంట్రల్ ఏసీ లేదు, బాగా కోరుకుంటున్నారని చెప్పి మంచి విజయవాడ లెవెల్లో సెంట్రల్ ఏసీతో జనరేటర్లు తీసుకుని తర్వాత ఇవన్నీ తీసుకుని సెంట్రల్ ఏసీతో ఫంక్షన్ హాల్ రూములు అన్నీ పెట్టాం. తర్వాత టిఫిన్ లేదంటే మళ్ళీ గుడ్ టైం అని స్టార్ట్ చేసాం మనం 2014లో. అది కూడా స్వీట్ షాపు, బేకరీ, లాడ్జి, ఫంక్షన్ హాల్ ఇవన్నీ పెట్టాం. మెస్లో ఓల్డ్ మెస్ ఉంటుంది, అది క్యాటరింగ్ అని చేసాం. ఇలా గడుపుతూ ఉండగా మీలాగా కొంతమంది రావటం, పొలిటికల్గా రావచ్చు కానీ వాళ్ళు వరకు సర్వే చేశారు. ఈ వ్యక్తి వస్తే మాత్రం చాలా బాగుంటుందని అన్నారు. నేను ఇవన్నీ పొలిటికల్గా నాకు ఫస్ట్ నుంచి వాళ్ళ మాటలు. అంటే వైసీపీ నుంచి కూడా అప్పట్లో మీకు పిలుపు వచ్చింది, మీరు వస్తే బాగుంటుందని పిలిచారని చాలా మంది. మీరు అంటే బిజినెస్ మ్యాన్ గా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చేపటికి మిమ్మల్ని తిట్టేవారు ఉంటారు, మీరు తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ టైంలో ఎలా? మీరేమో మీ వర్క్ మీరు చేసుకుంటా వెళ్ళే టైపు, ఒకరిని మాట అనే టైపు కాదు. వాళ్ళు వస్తే తప్ప మీరు వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ ఎలా ఇమ్మడగలుగుతున్నారు సార్ ఇప్పుడు మరి ఈ పరిస్థితిలో? చెప్పాలంటే ఒకళ్ళు తిడితేనే మనం రాజకీయం చేసే టైపు కనిపిస్తుంది. ఏం లేదండి, జనరల్గా ఎక్కువ మంది అలా అనుకుంటారు. నేను చాలా మందిని స్ఫూర్తిగా తీసుకున్నాను. గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, 30 ఏళ్ళ మటు నాకు తెలుసు. ఏ రోజున కూడా ఎవరిని ఆయన తిడతంగా తిట్టించుకోవడం లేదు. అలా అని మంచి రాజకీయ నాయకుడు. ఏ పార్టీకి అయినా పనిచేసి పెడతాడు. మనం ఆ టైప్గా ఉండాలని ఆలోచిస్తాం, కానీ అనటం, అనిపించుకుంటాం, తిడతాం, తిట్టించుకుంటాం, కొడతాం కూడా ఇవన్నీ చిరాకండి. ప్రజలకి మనం ఆదర్శంగా బతకాలి, ప్రజలకు చెప్పేటట్టు ఉండాలి మన జీవితం. మనమే కాంప్లికేట్ పర్సన్ లాగా ఉండకూడదు. చిన్నదాన్ని పెద్ద చేసేయడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం, ఓపికగా ఉంటాం చాలా అవసరం. అయ్యే కలిసి లైన్లు ఊరికి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మచిలీపట్నంలో మీరు ఇన్ని సంవత్సరాలు అంటే మీ వ్యాపారాలతో పాటు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా ప్రభుత్వాల నుంచి కానీ ఇంకొకటి నుంచి కానీ ఏమన్నా సపోర్ట్ వచ్చిందా సార్ మీకు?
సపోర్ట్ ఏం లేదండి, individual గా సపోర్ట్ లేదు. నేను కూడా అలా తీసుకోను. ఆశించలేదు. ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటాం లోపు అయిపోతాం. ఉమ్, డబ్బు దగ్గర ఒకటి, మాట దగ్గర ఒకటి జాగ్రత్తగా లేకపోతే కష్టం. ఉమ్. అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. మీ బిజినెస్ కి ఇబ్బంది అవుతుందని కానీ ఎవరైనా ఎక్కడికక్కడ- ఇబ్బంది పెడతారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఆ, కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి తెలుసు ఆయన ఇబ్బంది పడతారు, నన్ను ఇబ్బంది పెడతారు, నేను గెలిచినా గెలవకపోయినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాను. మీకు ఐడియా ఉంది అసలు దాని? ఉందండి. కూడా భయపడేది ఉండదండి. ఫస్ట్ నుంచి అసలు భయపడటం అంటే తెలియదు నాకు. కూడా భయపడే పని చేయను, తలంచుకునే పని చేయను. అలాంటప్పుడు భయపడాలని అవసరం లేదు. వస్తా మనం ఏం తెచ్చింది లేదు, వెళ్తా మనం పట్టుకెళ్ళేది లేదు. తప్పులు చేసేవాళ్ళు తలెత్తి తిరుగుతున్నారు ఈ రాజకీయ నాయకులు. నీతులు మాట్లాడుతున్నారు. ఏ తప్పు చేయనటువంటి మనం ఒకరు భయపడేది ఏముంటది? అంటే నిజాయితీగా సంపాదించుకున్నారు కాబట్టి ఏముండదు. ఆ భయం లేదు. ఏముండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళకంటే భయం కలిగిస్తున్నారు. వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారంగా మనం ఏదైనా చేసినప్పుడు, చట్టాన్ని ఉల్లంఘించినప్పుడే మనకు ఇబ్బంది వస్తుంది. చట్ట ప్రకారం చేసినంత కాలం మనకి ఏది మన ఏం చేసే అవకాశం లేదు. కళ్యాణ్ గారిలో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి సార్? ఫస్ట్ టైం వెళ్ళగానే మీరు కలవటం, ఆయన వెంటనే బీఫామ్ ఇచ్చి కూడా పంపించారని తెలుస్తుంది అప్పట్లో 2019. ఎలా అనిపించింది సార్ ఆయనతో మాట్లాడిన? ఆయనకు కూడా ఆవేదన ఉందండి. ఆయనకి ఏంటంటే కొన్ని పార్టీలో బలంగా ఉండటం, వాళ్ళు చేసే కొన్ని నష్టాలు, ప్రజలు నలిగిపోతున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు, కాపులు, ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా 100 వాళ్ళు నేను చూశాను ప్రాక్టికల్గా 180 మంది నలిగిపోతున్నారు. ప్లస్ ఈ రాజకీయ నాయకులు మన సినీ ఫీల్డ్ని ఇబ్బంది పెట్టారు. చూడండి ఏ లెవెల్లో. సినీ ఫీల్డ్ అంటేనే మనకి తలెత్తుకునేటట్టు చూడగలిగిన స్థితిలో ఉన్నారు అందరూ. వాళ్ళని కూడా చేతులు కట్టు మీద చేశారు. రెండోది, ఎవరినైనా సరే వాళ్ళకి ఎదురు మాట్లాడితే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళ రాజకీయ నాయకులు అందరూ. దానిలో ఫస్ట్ ప్లేస్ జగన్. అంతకుముందు ఎవరు కూడా మరీ ఇబ్బంది పెట్టకుండా ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత కసితో ఉన్నవాళ్ళు, పట్టుదల ఉన్న లాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు ఏంటి అసలు మనం పరిపాలించేది, మనం ఎందుకు ఊరుకోవాలి, వాళ్ళు ఇంతమంది నలిగిపోతుంది, మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలని ఆయన బయటకు వచ్చారు. చిరంజీవి గారు బయటకు వచ్చారు. చిరంజీవి గారికి కొంతమంది సహకరించలేదు. ఈయన వచ్చేటప్పుడు కొద్దిగా పర్వాలేదు, బాగానే సహకరించారు. అయినా కూడా సరిపోదు. ఆయన సహకరించే వాళ్ళు ఉండాలండి. ఒక నాయకుడికి ఒక నియోజకవర్గంలో కనీసం ఒక 50 మంది ఆయన సంబంధించిన వాళ్ళు, పార్టీ అభిమానులు, ఒక ఆర్థికంగా కానీ లేకపోతే బలంగా అన్ని రకాలుగా నిలబడితే భారం తగ్గిపోద్ది. భారం ఎప్పుడైతే తగ్గిపోద్దో ప్రజల మీద ప్రేమ పెరిగిపోయి ఇంకా ఉత్సాహం పెరుగుద్ది. ఎప్పుడైతే ప్రజలు సహకరించారో, ఎవరైతే అభిమానులు మాటలు తప్ప పని నిలబడరో, అప్పుడేమవుద్దంటే నాయకుడు పక్కదారి పడతాడు. ఎవరైతే బెటర్, కొద్దిగా మనం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు కదా అనుకున్నప్పుడు ఆయన కనపడింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది. రెండు చెప్తే అర్థం చేసుకుంటారు. తెలుగు గల పార్టీ. ఆయన టైంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందన్న ఆలోచనతో ఇక ఆయనతో పాటు కలవడం జరిగింది అనుకుంటున్నాను. అంటే మూడో ప్రత్యామ్నాయం కోసం అవకాశం లేక ఆయనతో కలవాల్సి వచ్చింది. అంతేకాకుండా జగన్ పద్ధతి చూశాం కదా, దారుణమైన వ్యక్తిత్వం. ఎవరు ఎదురు మాట్లాడకూడదు. రెండు, తను డెవలప్ చేసి పంచాలి. ఇప్పుడు నేను సంపాదించి మా కుటుంబంలో జల్సాలు చేస్తే పర్వాలా, సంపాదన లేకుండా అప్పులు పాలు చేసి రాష్ట్రం వాళ్ళ అప్పులు పాలైపోయింది. వాళ్ళు 13 లక్షల కోట్లు అని చెప్తున్నారు. నిజానికి ఇంచుమించు అదే పరిస్థితుల్లో కనబడుతుంది. ఎప్పుడు అలా అప్పులు చేసేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఇంచుమించు కనబడకుండా మనందరం అప్పుల్లో ఉండిపోయాం. ఇంకా అలాగే జరిగితే ఆదాయాన్ని మించిన అప్పు. సుమారుగా 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు ఆదాయం. నాకున్న పరిధిలో నాకు తెలిసిన బట్టి సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్కి సంబంధించిన జిఎస్టీ కానీ మెయిన్ ఆదాయం అది. ఆ ఆదాయం చూసుకుంటే ఇంటూ 5 కొడితే 8 లక్షల కోట్లు. ఈయన చేసింది 19 లక్షల కోట్లు. అంటే వచ్చే ఆదాయం కంటే కూడా డబల్ అప్పు చేశాడు. మనం ఎవరైనా ఆదాయం చూసుకుని చిన్న ఇల్లు నడవడానికి పెద్ద ప్లాన్ చేసి కూర్చుంటాం. స్కూల్ ఫీజులు ఎంత, ఇంటి ఖర్చు ఎంత, ఏ రేంజ్లో మన అద్దెకు ఉండాలి, అప్పు ఎంత ఉండాలి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే రాను వాళ్ళ జీవితాలకు చదువులకి ఎంత దాయాలి, దానికోసం మన తిండిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా చిన్న మిడిల్ ఫ్యామిలీ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ కూడా లేకుండా పోస్తే రాష్ట్రం పోతే ప్రజలు పోతారని అప్పులు పాలు చేశాడు.
ఈ ఒక్క కారణంతో వైసీపీ ప్రజలందరూ కూడా ఇంటికి పంపించాలి. అంత దారుణమైన మనసు నీ ఒక్క రాజకీయ జీవితం కోసం రాష్ట్రాన్ని బలి తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఉన్న పేరు నాని గారు కూడా అదే బాణీలోకి వెళ్తుంటాడు. ఆయన కూడా ఆయన 4.5 సంవత్సరాలు గాలికి వదిలేశాడు నియోజకవర్గాన్ని. గాలికి వదిలేసి ఇవాళ ఏది ఎలక్షన్ ముందు రోడ్లు వేయటం, డ్రైనేజీలు కట్టడం, రోడ్లు ప్యాచ్ వర్క్ చేయటం, 4.5 ఏళ్ళు కనపడలేదా అని అడుగుతున్న పేరు నాని గారికి. ఓటు నేనే కట్టానంటున్నారు సార్ ఆయన. ఓటు కూడా నేనే కట్టేది ఏముందండి, ఈయన ఎప్పుడో ఫస్ట్ రాజశేఖర రెడ్డి కూడా ట్రై చేశారు, వచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది, ఏమి లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాళ్ళు శంకుస్థాపన చేసి మెగా కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళని ఆపేశారు. ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం నాకు తెలిసి ఇదంతా రావడానికి బాలసౌరి గారు కారణం అండి. కొంత ఆయన కూడా ఉండొచ్చు, ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నారు కనుక. 80% నాకు తెలిసి బాలసౌరి గారు అపారమైన అవగాహన ఉంది. ఏ పండు ఎలా తేవాలి, ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి ఎలా డెవలప్ చేయాలని ఒక అవగాహన కలిగిన ఆయన. ఎక్కడి నుంచి పండు వస్తుందో కూడా తెలిసి ఆయనకి. దాని మీద ఏంటంటే ఆయన వాళ్ళ పోర్ట్ రానివ్వండి, మెడికల్ కాలేజీ రానివ్వండి, మహానుభావుడు. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో బాలసౌరి గారు. ప్లస్ ఆయన చాలా మాటలు తక్కువ, పనిచేస్తాడు. ఆయన్ని కూడా వేరే పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. దాని మీద ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది పేరు నాని గారి మీద. తప్పు కదా, నీ ఒకే పార్టీలో ఉంటా, ఒకే సామాజిక వర్గం అయినా కూడా నువ్వు వేరే వాళ్ళ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అంతకుముందు బాడి రామకృష్ణ గారు కూడా పేరు నాని గారు ఇబ్బంది పెడితే మాకు తెలుసు. ఆయన సొంత పార్టీలో ఒకే వర్గానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగితే రేపు వస్తారు, ఏముంటదండి, ఎవరి దృష్టం వాళ్ళది. మీకు రాలేదు సార్, మీకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు ఆయనతో? ఆయన నాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏముండదు. నేను ఆయన అనేది నేను ఎవరితోనే ఇబ్బంది ఉండదు నాకు, ఎందుకంటే నా లిమిట్ దాటను. తప్పు జరిగితే మాత్రం ఖండిస్తాను, అది పద్ధతిగా ఖండిస్తాం, పర్సనల్కి వెళ్ళమండి. పాలసీస్ మీద అడుగుతారు అంతే. అంటే ముఖ్యంగా ఇక్కడ బందర్లో ఎప్పుడు కూడా ఈ మధ్యన చూస్తే పెరినాని గారు ఎక్కువ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే వ్యక్తుల్లో 4-5 ఉంటారు. అది కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి కళ్యాణ్ గారిని తిట్టాలనే పనిలో పెట్టుకున్నారు కొంతమంది. అంటే ఏమైందంటే ఈయన జగన్ గారు ఏమి ఇష్టపడతాడు అనేది చూశాడు. ఓకే, ఎప్పుడైతే తిట్టేవాడు కావాలి జగన్ గారికి, తిట్టే ఆయనకి ఇష్టం, అది పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతాడు. ఈయనేవద్దు ప్యాకేజీ అనో ఇంకోటి ఉన్నాడు. ఈయనేమన్నా సత్యచంద్రుడా పేరు నాని గారు అని అడుగుతున్నాను. రాజకీయాల్లోకి వస్తే నిజంగా నిజాయితీగా ఉంటే అతని ఆస్తులు తగ్గాలండి. నాకైనా ఇంకోళ్ళకి పెరుగుతున్నాయి అంటే ఈయనకేం బిజినెస్లు లేవు. ఎక్కడ పెరిగినాయి, ఎలా పెరిగినాయి? మరి నువ్వు ఎలా అంటావు ఎదుటి వాళ్ళని ప్యాకేజీ అని? నువ్వు నిజాయితీగా ఉంటాను, అది కదా. ఆయన బిజినెస్లు ఉన్నాయి, కోరీలు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఆ లెవెల్లో ఉన్నాయి, చేసుకుంటున్నాడు. వల్ల కళ్యాణ్ గారు రోజు 2 కోట్ల ఆదాయం ఉంది. ఆయన అనే స్థాయి అని అడుగుతున్నాను. ఆయన అనే స్థాయి ఈయన కాదు, ఆయన ఏమో ముఖ్యమంత్రి స్థాయి, ఈయన ఎమ్మెల్యే స్థాయి. ఈయన ఎలా అంటాడు ఆయన్ని? ఏంటంటే కులం పట్టుకుని చెప్పులు పట్టుకుని ఈ పట్టు మాట్లాడతాడు. అందుకే ఇప్పుడు ఏమైంది, సొంత కులంలో నీకేమి లేకుండా పోయింది ఇక్కడ. ఇంచుమించు మేము కూడా ఈరోజు నేను కూడా నాకు ఆయన అంటే నచ్చదు. ఎంతో కొంత మన నియోజకవర్గం మామూలుగా ఉన్నప్పుడు ఆయన నాయకుడు అని కొద్దిగా గౌరవం ఉండేది. ఆ గౌరవం కూడా పోగొట్టుకున్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడి. ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పూర్తిగా చెడిపోయాడు. తప్పు కదా, నువ్వు అంత దారుణంగా మాట్లాడతావు. ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యో, మంత్రి అయ్యో. బార్గేట్లు ఇబ్బందిగా ఉందని అడిగారు, బార్గేట్లు తీయాల్సిన అవసరం కదా. దానికోసం బందర్ వాళ్ళు అందరూ వెళ్ళారు, అందరిని ఇబ్బంది పెట్టారని బార్గేట్లు తీయలేదు. డ్రైనేజీలు దగ్గర 20 సంవత్సరాలు బట్టి ఆయన కడతానే ఉన్నాడు. నాకు ఇవాళ ఉన్న టెక్నాలజీ నాకు ఇస్తే 6 నెలలు పూర్తి చేస్తాను. ఎడగొట్టేసి 4 కాంట్రాక్టులకు ఇచ్చేసి మొత్తం వాటర్ లెవెల్ చేసేసి, వాటర్ ఎక్కడ నిలబడదగ్గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ మనం చేయొచ్చు. పెద్ద ఇష్యూ ఏముందని దానికి సంబంధించిన నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్టిమేషన్ లేపి చేసుకోవచ్చు. ఏమీ చేయకుండా బంధన గాది వదిలేసి ఇవాళ ఉన్న పల్లెటూర్లు అన్నింటిలో మంచి నీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, సో ఏమీ లేవు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చిన్న ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు లేరు ఇవాళ. ఎందుకు 10 ఎకరాల హాస్పిటల్ దేనికి? ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ బిల్డింగ్ ఉంటుంది, దానిలో అన్ని వైద్యాలు నడుస్తూ ఉంటాయి. ఎందుకు చేయలేకపోతున్నారు?
ఒక గుండె చెప్పండి విజయవాడలో చనిపోతున్నారు. ఇది పెట్టొచ్చు కదా. న్యూరో సంబంధించిన ప్రాబ్లం పక్షవాతం వస్తే డాక్టర్ లేడు. చెయ్యి మామూలుగా కాన్పులు, ఆ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులకి వెళ్ళగానే అత్యవసరమైన చిన్న చిన్న వైద్యాలు చేసి విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడ మనం వెళ్తే అక్కడ కూడా అసలు పట్టించుకునే వాళ్ళు లేడు. ఒక రకంగా బందర్ హాస్పిటల్ బెటర్. అక్కడ మరీ దారుణంగా ఉంది. బుద్ధ్ బంగ్లా లాగా ఉంది. లోనికి వెళ్తే ఊడిసినోడు లేడు, తుడిసినోడు లేడు. వెంటనే మా వాళ్ళు తీసుకెళ్ళి వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. సరే, అంటే ఇవన్నీ మీరు చూశారు, చూసి కూడా రేపు పొద్దున్న వస్తే ఎలా మార్పు చేద్దాం అనుకున్నారు సార్? ఇవి ఒక రోజుకో ఒక సంవత్సరంలోనో 4 సంవత్సరాల్లోనో అయ్యేది కాదు ఇప్పుడు ఇవన్నీ కూడా. మీరు వస్తే కనుక, అంటే కళ్యాణ్ గారు వస్తానో రేపు పొద్దున్న మీరు, ఇప్పుడు మీకు సీట్ ఇవ్వలేదు, రేపు పొద్దున్న టీడీపీ వస్తే మరి మీరు వాళ్ళతో చేయించగలుగుతారా ఇవన్నీ కూడా? అంటే ఒకసారి ఏదో అవదండి. వాళ్ళు చెప్పినా మేము చెప్పినా ఒకసారి ఏ పని అవ్వదు. 5 సంవత్సరాల్లో కొంతవరకు పూర్తి అవుతుంది. ఎలా అవుద్దంటే వీళ్ళు ఆల్రెడీ అప్పులు చేశారు. అప్పుకి వెళ్తానికి కూడా ఛాన్స్ లేదు. ఆదాయాన్ని పెంచుకోవాలి. అనవసరమైన ఖర్చులు బోడని ఉంటాయండి. అనవసరమైన ఖర్చులు మానేసుకుంటే సగం ఆదాయం మిగలవచ్చు. ఎందుకంటే అనుభవం ఉంది కనుక ఆయన కూడా. ఇప్పుడు సపోజ్ ఒక కియా కంపెనీ ఉంది, అది వాళ్ళు రన్నింగ్లోకి వచ్చాక రోజు కొన్ని కోట్ల ఆదాయం మన యొక్క స్టేట్కి ఇస్తుంది. అలాంటి ఒక 5-6 తెచ్చుకుని ఈ వాటిల్లో ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు చూసుకుని అవి ఆపుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, 6 రూపాయల జీతం నుంచి కొన్ని లక్షల రూపాయల సంపాదన ఎలా వచ్చాం? అదే ఫార్ములా. ఏదైనా డెవలప్ చేయడానికి అదే ఫార్ములా. ఆర్కే సంస్థని 40 సంవత్సరాల్లో సుమారుగా లక్షల రెట్లు పైకి లేపాం, ఇంకా లేపుతానన్నాం. అంతే. రాష్ట్రమైనా ఏదైనా సంపద సృష్టించాలి, ఆ సంపదని జాగ్రత్త పెట్టాలి, ఆ సంపదలో వేస్ట్ ఖర్చు లేకుండా చూడాలి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒక వెంటనే పరిపాలనలో దక్కకుండా ఒక 4 రోజుల పాటు ప్రతి డిపార్ట్మెంట్ మీద స్టడీ చేసి ఆదాయాన్ని అంచనా వేసుకుని అప్పుడు పరిపాలన మొదలెడితే అప్పుడు అన్నీ కూడా సాధ్యం అవుతాయి. ఏం సాధ్యం? ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఎన్నో 70 ఏళ్ళ మట్టి కుదరనాయని ఇప్పుడు ఆయన వల్ల ఎందుకు కుదిరినాయి? అప్పులు లేని రాష్ట్రం ఇవాళ ఢిల్లీ. మంచి పరిపాలన అంతా నాకు నచ్చింది ఢిల్లీ. అలాగే మోడీ గారు ఇవాళ మన యొక్క ఇండియా ఒక పెద్ద గొప్ప పేరు రావడానికి ఆయన కారణం. గొప్ప గొప్ప టెక్నాలజీలు తీసుకొచ్చాడు, అన్నీ తీసుకొచ్చాడు. ఎక్కడ కూడా ఉగ్రవాదుల్ని ఎక్కడ కూడా దాడులు లేకుండా కాపాడగలుగుతున్నాడు. మరి బ్రహ్మాండంగా వాళ్ళ రహదారులు కానీ, అయితే వందే భారత్ కానీ, విమానాశ్రయాలు కానీ బాగా డెవలప్ చేస్తున్నారు. కాకపోతే పేదవాళ్ళ మీద ఇంకా దృష్టి పెట్టాలి ఆయన. ఎవరైనా నేను చూస్తున్న 180 మంది పేదవాళ్ళు, మిడిల్ ఫ్యామిలీ నలిగిపోతున్నారు మౌలిక వసతులు లేక. అంటే ముఖ్యంగా మీకు సీట్ ఇస్తే చాలా చేయొచ్చు. ఇప్పుడు మీకు సీట్ ఇవ్వలేదు. నేను ఇందాక అదే అడిగాను మిమ్మల్ని. మీకు అండగా నిలబడిన ఈ 5 సంవత్సరాలు మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు అని? నిజానికి సీట్ వస్తుందని 100% నేను ఆశపడ్డాను. ఆశపడటంలో కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో అన్నారు, తర్వాత మనోహర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పారు. అది మనం కూడా ఎలక్షన్లో నిలబడగలిగే పరిస్థితి, ఆ లెవెల్లో ఏదైనా చేయగలిగే పరిస్థితి మాకుంది. కాకపోతే పొత్తులో భాగంగా రవీంద్ర గారికి వచ్చింది. బాధ అనేది ఉంటుందండి. ఆశించిన వాళ్ళు అదే ఆశతోనేగా పార్టీలో పనిచేసేది. ఎవరైనా ఒక కౌన్సిలర్ స్థాయిలో ఉన్న వాళ్ళు అదే ఆశపడతారు, ఎమ్మెల్యే స్థాయిలో మేము ఆశపడతాం, ఎంపీ స్థాయిలో అది జరగల. ఒక 40-45 తీసుకుని ఉంటే మా అందరికి న్యాయం జరిగింది. ఆయన ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి, బీజేపీని ఒత్తిడి చేసి వేరువేరుగా పోటీ చేస్తే మళ్ళా జగన్ వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నలిగిపోతారు, మనం తగ్గుదాం. మోదీ నాలాంటి వాళ్ళు 20 మందో ఎంతో నష్టపోతారు, కానీ రాష్ట్రం గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. ఆ తెలుగుదేశం ఇంకోటి అనేది కాదు. ముందు వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ నియంత పాలనలోంచి బయటకు తీసుకురావాలని ఒక బలమైన కోరిక ఉంది ఆయనకి. దానికోసం మాలాంటి వాళ్ళందరూ కొద్దిగా బలైన మాట నిజం. కాకపోతే ఏంటంటే అయింది అయిపోయింది. దాన్ని మనం రభస్ చేసుకుని పార్టీ మీద అభిమానంతో వచ్చాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, ఆయన కోసం పనిచేస్తున్నాం కనుక ఓపికతో సర్దుకున్నాం. దాన్ని వీడియో ముందు మాట్లాడతాం, లేకపోతే దాన్ని మరి రభస్ చేసుకుంటాం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన జీవితం అంతా తీసుకుంటే ఎవరికి అన్యాయం చేసిన మనిషి కాదు, తన్ని నలిగిపోతారు కొవ్వొత్తులాగా.
అందు గురించి ఏంటంటే ఇది అనుకోకుండా ఏదో జరిగి ఉంటుంది లోన, అది మనకు అర్థం కాలేదని ఒక ఆలోచనతో నేను సర్దుకొని ఇవాళ కొల్లు రవీంద్ర గారు గెలుపుకి సహకరిస్తున్నాం, మా బాలశౌరి గారి యొక్క గెలుపుకి మేము కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరిని గెలిపించుకుంటే మా మచిలీపట్నం నియోజకవర్గాన్ని చుట్టూ ఉన్న 7 నియోజకవర్గాలు డెవలప్ చేసుకోవచ్చు అని మా ఆలోచన. మీరు నిజంగానే రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన లేదా సార్? అంటే మీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అధికారం వస్తే, లేదంటే ఎమ్మెల్యేగా గెలిస్తే, ఈ ఆలోచనతో ఏమన్నా వచ్చారా, లేదంటే వేరే ఏమన్నా ఆలోచన? నాకు ఫస్ట్ నుంచి ముందు నిజాయితీ ఉన్నాను. దానికంటే నాకు ఏది ఇష్టం ఉండదు. పేదవాడికి సహాయపడాలి, నిజాయితీ బతకాలి. నిజాయితీ తప్పి ఏం చేసినా రాజకీయాల్లో కానీ ఇంకొకరి తప్పే. వ్యాపారంలో కూడా నేను తూకంలో కానీ రేట్లో కానీ ఎప్పుడు కానీ వర్కర్స్ని చూడటంలో కానీ కస్టమర్కి ఎక్కడ కూడా మాట తప్పడం కానీ నేను ఇప్పటివరకు వ్యాపారం చేయలేదు. అందరు వ్యాపారం అంటే చెప్పేదోటి చేసేదోటి చేయాలని, మాటలు చెప్పేసి మోసం చేయాలని, అవన్నీ నాకు ఇష్టపడ్డాను. అలా ఇష్టపడిన వాళ్ళతో మాట్లాడతాను కానీ స్నేహం చేయను. ఓకే, ఇవన్నీ జనాలు నేనేమి ఇష్టపడతానో అలానే ఉంటున్నాను అంతే. ఓకే. అంటే ఇలా అంటే మీరు రాజకీయంగా ఎదగడానికి రాలేదు, కానీ ఓన్లీ మీరు అంత ముందే సేవా కార్యక్రమాలు చేశారు. రాజకీయాలు రాకముందు నుంచే ఆర్కే ట్రస్ట్ ద్వారా నుంచే కావచ్చు, లేదంటే మీ నాన్నగారి దగ్గర నుంచి కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి ఈ 5 ఏళ్ళు వెయిట్ చేయగలుగుతారా? మరి మధ్యలో ఏమన్నా మీకు మంచి అవకాశం ఇస్తారని ఏమన్నా నమ్మకం ఉందా కళ్యాణ్ గారు? సాధారణంగా మా నాన్నగారు వచ్చేటప్పటికండి ఆయన మిడిల్ ఫ్యామిలీ, తర్వాత వ్యవసాయాలు దెబ్బతింటాం నలిగిపోవటం. ఓ టైంలో ఆయనకి రాత్రిపూట మా దగ్గర పుట్టేరు దాటడానికి అవకాశం లేక మా ఇంటి దగ్గర పడుకునేవాడు. మాది అప్పుడులోనే 8 నెట్టాలు ఇల్లు. ఆ పడుకున్నప్పుడు మా నాన్న మజ్జిగ ఏదో ఇద్దామని భోజనం చేశారంటే ఓ రోజున ఆయనకే ఉంది భోజనం. ఆయన భోజనం మా అమ్మ అంటే లేదు మీ ఒక్కరికే ఉంది భోజనం, వంటానికి కూడా అవకాశం లేదు, రాత్రి అయిపోయిందంటే లేదు నా భోజనం ఆయన పెట్టేయండి, ఈయన మజ్జిగో మంచిలో తగ్గి పడుకున్నాడు. మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము నీతిగా ఉంటాం అలవాటు. కష్టపడి తత్వం, లేకపోతే ఏదో తింటాం కానీ అన్యాయంగా చేయడం అనేది మాకు అసలు అలవాట్లేదు. ఆ హంగామాలు ఆర్భాటం ఇవన్నీ కూడా మాకు అసలు ఇష్టం ఉండదు. మా నాన్నగారి నాకు కూడా ఇప్పుడు కూడా ఇష్టం ఉండదు. మనం ఏంటో తెలుసుకుంటాం, మనం ఎంతవరకు అంతవరకు ఉంటాం, ఎవరితో అంతవరకే మించి ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా జనసేన నుంచి చూసుకుంటాం, అన్ని పార్టీల నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా బయటకు వచ్చిన ఉన్నారు వైసీపీ నుంచి. అయితే జనసేన నుంచి కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, టికెట్ ఆశించో లేదంటే ఇంకొకటనో. పేర్లు కూడా అనవసరం, ఒకళ్ళని కాదు. రీసెంట్గా రాజోల నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటుంది సార్? అంటే కళ్యాణ్ గారు ఏదన్నా అన్యాయం చేశారు వాళ్ళకే అనిపిస్తుందా? నిజానికి వాళ్ళందరూ ఆశపడ్డారండి, అవలా వాళ్ళు అంత ఓపిక లేక వెళ్ళిపోతున్నారు. మళ్ళా 5 సంవత్సరాలు ఉండాలంటే అలా వల్ల కాక ఇక వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఆ రకంగా ఆలోచించుకుని ఉంటారు. ఇక అనవసరం అనుకుంటా ఈలోపు వల్లేస్తారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు వల్లేస్తారు. మాకు కూడా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వచ్చి మీరేమి రాకపోతే మీరేమన్నా వస్తారా అని అడిగారు. నేను అలా లేదండి, రాజకీయాల కోసం పదవుల కోసం నేను ఇంకో పార్టీలో వచ్చేదేమో. ఒక పార్టీలో ఉంటాం, ఒక పార్టీలో ఇష్టం లేకపోతే అందులోని కార్యకర్తలాగా ఉంటాం అంతే తప్ప రకరకాల రోజుకో పార్టీ మార్చడం, రోజు రంగులు మార్చడం, ఉన్నప్పుడేమో ఆ పార్టీ గొప్పదంటాం, వెళ్ళిపోయిన తర్వాత పార్టీలు తిడతాం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఉంటే ఓపిక ఉంటే చేస్తాను. ఇంకా 5 సంవత్సరాలు చేస్తామా, కంటిన్యూ చేస్తాం. ఓపిక లేదు, కార్యకర్తలాగా ఉంటాం అదే పార్టీలో. పార్టీ అయితే మారే ఆలోచన లేదండి. ఏం చెప్పారు సార్ మీకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు? ఏమని పిలిచారు? లేదు, నేను పార్టీ అడిగి చెప్పాను, నేను పార్టీ మారేదే ఉండదండి, మేము మీరు ఎలాంటి ఛాన్సులు ఇచ్చినా నేను రానని చెప్పాను. నాకు అవకాశం నాకు ఇష్టం లేదు. ఎందుకని సార్? వైసీపీ పాలసీ నాకు నచ్చదు. ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది, బిజినెస్ లో పెంచుకునే అవకాశం ఉంటుంది, కాంట్రాక్ట్ లో ఇంకోటో వస్తాయి కదా. అలా పార్టీ మీద పోరాటమే కదా మేము చేసేది. ఓకే, వాళ్ళు పదవి ఇస్తానంటే వెళ్ళిపోతే ఇలువలే ఉన్నట్టు నా దగ్గర ఇలువ లేని వ్యక్తిత్వం అయిపోద్ది కదా. పదవుల కోసం, డబ్బు కోసం, ఇంకో ఏదో ఆశ పెడతారు. అంటే రకరకాలుగా ఆశ పెట్టేవాళ్ళు, నేను ముందే కట్ చేశాను. వాళ్ళు అక్కడ దాకా రాకుండా వాళ్ళకి ఏ అభిమానం అయినా మీరెందుకు చేస్తున్నారు నేను క్వశ్చన్ వేశాను. జగన్ గారు ఇలా అప్పులు చేశాడు, జగన్ గారు ఇలా అన్ని ఇబ్బంది పెడుతున్నాడు, అన్నీ అమరావతిలో ఆ రోజు రాజధాని కోసం 36,000 ఎకరాలు ఇస్తే వాళ్ళ వరకు వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతుంటే తీర్చకపోగాలను జైల్లో పెడుతున్నాడు, అంగన్వాడీలు జైల్లో పెడుతున్నాడు, సాటి నాయకులు జైల్లో పెడుతున్నాడు. రాష్ట్ర పరిస్థితి మీకు పూర్తిగా తెలుసు. ఇవాళ ఆ పార్టీ తరపున ఎందుకు పనిచేస్తున్నాను రివర్స్ అడిగాను.
ఉమ్, న్యాయంగా ఉంటే చెప్పండి, వైసీపీలో వస్తా సిద్ధమే. న్యాయంగా ఉందా పార్టీ? లేదు కదా. వాళ్ళు రాష్ట్రం అప్పుల పాలు చేశారు లేదా? ఎందుకోసం చేశాడు? ఆయన రాజకీయ జీవితం కోసం చేశాడు. ప్రజల మీద ప్రేమతో ఏ పని చేయలే నాకు తెలిసి. ఉమ్, అలాంటప్పుడు మనం వైసీపీని ఎలా ప్రోత్సహిస్తాం? అదే నా సొంత అందుకని మనం ఆ వైసీపీ నాకు సమస్య లేదు. అసలు వెళ్ళే ఆలోచన కానీ లేదు, ఏ పార్టీకి వెళ్ళను. ఏ పార్టీ కూడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నేను వెళ్ళను. ఉమ్, నేను ఎందుకంటే నాకు పాలసీ చెట్ అయింది జనసేన. ఉమ్, పదవి రాకపోవచ్చు, ఏం రాకపోవచ్చు అంతే. అయినా నాకు 60 ఇంచుమించు 59 ఏళ్ళు. ఇంక యాక్టివ్గా 5-6 ఏళ్ళు ఎంత యాక్టివ్గా ఉండగలం, తర్వాత ఉండలేము. తర్వాత నాకు అల్ల బిజినెస్లు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటా సేవ చేసుకుంటాం. కోపం రాలేదా సార్ కళ్యాణ్ గారి మీద మీకు? బాధ వేసింది. కోపం అంటే ఆ స్థాయిలో ఏముందండి, ఆ స్థాయిలో కోపాలు వస్తే మనకే నష్టం. అంటే మీ మీద మీ గురించి వచ్చి మీకు సీట్ ఇవ్వలేదు, మేము ఇది చేస్తాం ధర్నా చేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర. అంటే బాధ వేసిందండి, బాధ వేసింది. రాజకీయాలకు ఎందుకు వచ్చామో అనిపించింది. ఉమ్, ఇవన్నీ అనిపించినాయి. తర్వాత అన్ని తిప్పుకొని అన్ని ఆలోచించుకొని మళ్ళీ స్టడీ అయ్యాం. ఉమ్. అది మీడియాలో చెప్తాం, మళ్ళీ ఏదో రోజు మళ్ళీ మెచ్చుకుంటాం. ఇవన్నీ కరెక్ట్ కాదని అవనగడ్డ ఇస్తారనుకున్నారు. అవనగడ్డ కూడా చాలా లాస్ట్ ఆవినగడ్డ వరకు మీ విషయంలో పేరు కూడా వినిపించింది. కొద్దిగా బాధ వేసింది. ఉమ్, బాధ వేయటం అంటే ఇప్పటి నుంచో మొన్న మా పార్టీలోనే ఉన్నారండి, కృష్ణా జిల్లాలో 2-3 మా స్థాయిలో ఖర్చు పెట్టారు. వాళ్ళకి ఇస్తే ఇంకా ఆనందపడేవాళ్ళు. ఇక వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో, ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయో, ఏం జరిగిందో తెలియదు. అది ఒక బుద్ధప్రసాద్ దగ్గరికి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత దాని గురించి మీడియాలో మాట్లాడటం, తిడటం, రభస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఉమ్, ఇక అయిపోయింది. ఈ లోతు అర్థమవుతుంది, ఏం జరుగుతుందో అర్థమైంది. ఉమ్. దాని గురించి ఇంకా ఎందుకు అనవసరం, మనం ఆలోచించుకోవాలన్నీ. అదే సార్, వారాహికి ఆ టైంలో మీరంటే వారాహి యాత్ర జరిగిన అప్పుడు కావచ్చు, ఇక్కడ ఆవిర్భావ సభ జరిగినప్పుడు కావచ్చు, ఇప్పటంలో కావచ్చు, మీరు ఇక్కడ మీరు ఏదైతే మీరు క్యాంటీన్స్కి సంబంధించి మెస్కి సంబంధించి అలా ఉండేదో, అలాగే చాలా తక్కువకి చాలా అంతమందికి ఫుడ్ కూడా మీరే చేయించి ఇచ్చేవాళ్ళట. అంటే నాకు ఫీల్డ్ వాటర్ ఫీల్డ్ 45 సంవత్సరాలు వర్క్ కొనుగోడు అని తెలుసండి. ఉమ్, ఎలా చేయాలో, ఎలా చేయించాలో, ఒక స్థాయి దాటితే ఎడగొడతాం ఇవన్నీ నాకు తెలుసు. దాని మీద కళ్యాణ్ గారు వెళ్ళి అడిగారు, మనోహర్ గారు అడిగితే సార్ ఇప్పడం అడిగారు. ఇప్పడంలో 12 మందిని టీం వేశారు. టీం లీడర్ మనం ఉన్నాం. అన్నీ మనం ఇక్కడ తీసుకెళ్ళి చేసాం. వాళ్ళు ఏదో 30 లక్షలు అవుద్దాం ఉన్నారు, 9 లక్షలు అయింది. ఉమ్. 9 లక్షలు అంటే 2 లక్షల పార్టీ సగానికి చాలా తగ్గిపోయింది కదా సార్, సగానికి సగం కూడా కాదు. బయట క్యాటరింగ్ ఇస్తే ఏముందండి, ఉమ్, అన్నీ వాళ్ళు రాస్తారు, మనం అలా రాయం. చిన్న మనం రాయం. ఉమ్. అలా 7 లక్షల్లో పూర్తి చేసాం. ఎన్ని వేలకు మంది సార్? సుమారుగా ఆ రోజున 25,000 మంది దా పెట్టాం. 25-30,000 మంది పెట్టాం. ఓకే. ఇక్కడ సార్ 3 రోజులు ఇక్కడ ఇక్కడ అక్కడ 3 రోజులు చేసాం. ఉమ్, ఇక్కడ వచ్చేటప్పటికి 80,000 మంది పెట్టాం. 80,000 మంది చేసాం. 2 లారీలు పుచ్చకాయలు తెప్పించాం. ఉమ్, స్నాక్స్ మేము కాకుండా దగ్గర వేరే వాళ్ళందరూ కలిపి 20,000 మంది పెట్టారు. ఇవాళ వరకు ఆవిర్భావ 10 ఆవిర్భావ సభ జరిగినట్టుగా జనసేన పార్టీలు ఎక్కడ జరగదు. జరగలేదు సార్. అవును. అసలు నేను crowd ఎందుకంటే గానీ మా ఊరు వస్తున్నారు, మా నాయకుడు ఉమ్, ప్రెస్టేజ్గా చేయాలి, ఓకే. ఎక్కడ తగ్గకూడదు. మా నాయకులు, మా కార్యకర్తలు అన్ని సార్ల నుంచి వస్తున్నారు. ఉమ్, వాళ్ళందరికీ ఎక్కడ కంఫర్ట్ పోకూడదని చేసాం. వాళ్ళందరూ కూడా ఇవాళకి ఖాళీ ఉన్నప్పుడు ఇదే మాట్లాడుకుంటారు. ఉమ్, దేవుడి దయ వల్ల అన్ని వాతావరణం, భూమి దగ్గర 32 ఎకరాలేమో మీటింగ్ స్థలం, ఉమ్, పార్కింగ్ ప్లేస్లు 80 ఎకరాలు. ఉమ్. పోలీసులు బాగా సహకరించారు, ఒక్క గొడవ అవ్వలేదు. అవును. చుట్టుపక్కల నాయకులు మాట్లాడలేదు. అవును. లిమిట్గా ఉండడం వల్ల ఏ ఉపయోగాలు. ఒకసారి తిట్టామనుకోండి వాళ్ళు ప్రయోగిస్తారు, ఇవన్నీ ఎందుకు. మిమ్మల్ని చాలా target అద్భుతంగా జరిగింది అదే. మీటింగ్ కూడా. ఆయన వారాహి ఫస్ట్ స్టార్టింగే మా దగ్గర అవును. మచిలీపట్నానికి వస్తుంది. ఆ మధ్యలో జనం, విపరీతమైన జనంతో 4 గంటలు 4 కిలోమీటర్లు నడవాలి. అవును సార్. అక్కడతో అది ఆపి కారు మీద వచ్చారు. 11 దాకా అందరూ ఆగారు. అవును. అద్భుతంగా జరిగింది. అవును సార్. ఇప్పుడు జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మా ఆస్తులు అమ్ముకున్నాం, లేదంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాం పార్టీకి సంబంధించి అన్నారు. మీరు ఎంత ఎంత ఖర్చు పెట్టారు సార్ పార్టీకి? ఏం అమ్ముకున్నారు? అంటే ఇవన్నీ టీవీలో చెప్పుకోవటం అంత అవసరం. ఖర్చు పెట్టిందంతా కూడా పేదలకే ఖర్చు పెట్టాం. ఉమ్, ఒక్కడ పాడు చేయలే. పేదలు, క్యాన్సర్ పేషెంట్ కష్టాల్లో ఉండి అతను ఇంట్లో కనీసం మందులు కొనుక్కునే పరిస్థితి లేదు. చిన్న పాక, ఆ పాక కూడా గోడలు లేవు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చూస్తా ఊరుకోలేక మేము సాయం చేసాం. 10,000 అని 20,000 అని అట్లా చేసాం. కోట్లే ఖర్చు పెట్టాం. ఉమ్, ఇది మనకిష్టమే ఖర్చు పెట్టుకున్నాం. కళ్యాణ్ గారు వచ్చి నువ్వు ఖర్చు పెట్టాను నన్నేం చెప్పలా. ఉమ్,
నా రాజకీయ భవిష్యత్తులో కనీసం ఇన్ఛార్జిగా నా బాధ్యత అది. వెళ్ళి చూసి రాలేను నేను. ఎందుకంటే కింద నుంచి వచ్చాను, పేదరికం చూశాను, ఆకలి మంటలు చూశాను. ఇవాళ వాళ్ళని చూడగా నాకు అర్థమైపోద్ది. వాళ్ళకి మాటలు చెప్తే వాళ్ళకి ఏమి ఉపయోగం లేదు. మీ అందరూ ఏమంటారు, మీకు ఎందుకు, మా ప్రభుత్వం చూస్తాం లేదంటే అంటారు, పక్కన వాళ్ళు ఇంక చూస్తారు. నేను అలా చూడలే. ఇలాగానే వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఇస్తానంటే రాజకీయ నాయకులు మామూలే, వాళ్ళు నమ్మరు. నేను నిజమే, రేపు ఇస్తానేది నిజమే, కానీ నమ్మరు. అందుకోసం ఏం చేశాను, స్పాట్ ఇవ్వడం. నేను దగ్గర 600 నుంచి 700 కార్యక్రమాలు చేశాను. దగ్గర 650 స్పాట్లను ఇచ్చాను. పెద్ద పెద్ద అమౌంట్లు టైం తీసుకుని ఇచ్చాను. ఇవ్వకుండా ఒక్కలక్కో లేదండి, మర్చిపోయి ఏమైనా జరిగి ఉంటారు కానీ ఒక్కలక్కో నేను మాట తప్పల. ఇప్పటి వరకు అవును సార్, చాలా వరకు సమస్య. ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కావచ్చు, కరోనా టైంలో కావచ్చు, చాలా కార్యక్రమాలు తగిలిపోయిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళకి, యాదవరాళ్ళకి, స్కూల్స్ కాలేజీలు, ఫీజులు కట్టారు. క్యాన్సర్ పేషెంట్లు. మొన్న ఒక అతను కరిగ్రహాలు ఉంటాడు, వన్నవరెడ్డి పాండురంగారావు అని, ఎప్పుడు ఆటో జెండా కట్టుకునేవాడు. అతను క్యాన్సర్. మరి గ్రూప్లో పెట్టి మేము అందరం కలిసి, నేను ఒక 50,000 వాళ్ళు వీళ్ళు కలిపి 1,00,000 ఇచ్చాం. మళ్ళా అతను బాలేదంటే మళ్ళీ కంటిన్యూగా ఏదో మొన్న చనిపోయినప్పుడు దినం చేస్తే కార్యక్రమాలకి డబ్బులు లేవు. అప్పుడు కూడా మేమందరం కలిసి 30,000 రూపాయలు, నేను మేమందరం కలిసి 30,000, ఇంకో 10,000 ఏదో మళ్ళీ అబ్బాయికి 20,000 రూపాయలు డిపాజిట్ చేయడం రెడీ చేస్తున్నాం. మేమే చదివిస్తాను అన్నాం. అతను చనిపోయేటప్పుడు కోరుకుంది ఏంటి తెలుసా, నా మీద జనసేన జెండా వేయమన్నాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి. జనసేన మీద అభిమానం. అది నా తల్లి ఎవడన్నా, మా నాన్న లేదా ఇంకోటి అన్నో, ఆ దైవాన్ని అని అంటాడు. అలా అనకుండా జనసేన జెండా వేయమన్నాడు అని అసలు అతనికి బాగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళ భార్యకు కూడా నేను కొల్లు రవీంద్ర చెప్పి, ఆవిడకి ఏమన్నా అంగన్వాడీ టీచర్ కింద వాటికి ఎంత వేసుకొని 10,000 ఆదాయం ఇచ్చేటట్టు అబ్బాయి చదువుకుంటానికి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి. ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి వాళ్ళందరూ? ఇప్పుడు కళ్యాణ్ గారిని అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఏదో చేస్తారని, ఆయన వచ్చి నిలబడతారని. కాకపోతే ఆయనకి ఆయన తగ్గించుకుంటూ, మిమ్మల్ని తగ్గించి, మీ నాయకుల గురించి కూడా ఆలోచించుకోకుండా ఇంకా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. కానీ 40 తగ్గకుండా అడిగితే బాగుండేదండి, అందరికీ న్యాయం జరిగేది. అలా ఆయనతో, చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా మాట్లాడుకుంటే కొంతవరకు పని ఏదో అనుకుంటున్నాను. అక్కడ పరిస్థితి మనకు తెలియదుగా. దానివల్ల పార్టీని ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. దానివల్ల కొద్దిగా అంటే వీళ్ళందరికీ 40 మందికి అంటే మీరని కాదు, కానీ చాలా మంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయకుండా, ఒకళ్ళు పార్టీకి వస్తానంటే ఎవరిని రానివ్వకుండా, ఒకళ్ళని వచ్చి మీరు మీ పని చేస్తాం, మీ నియోజకవర్గంలో మేము ఇలా కొంతమంది సేవ చేస్తామంటే కూడా వాళ్ళు వస్తే మళ్ళీ నేను ఎక్కడ తగ్గిపోతాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు జనసేనలోనే. పేర్లు అనవసరం, కానీ వాళ్ళందరూ అలాంటి వ్యక్తులు ఇప్పుడు కూడా వచ్చి టికెట్ ఆశించి టికెట్ ఇవ్వకుండా, అంటే కనీసం ఒక పంచాయతీ ఎలక్షన్స్లోనో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లోనో ఒకళ్ళని గెలిపించుకున్నది లేదు. ఇలాంటి వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆశించడంలో ఒక న్యాయం ఉంటుంది. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి పార్టీని ఎంతో కొంత ఇక్కడ ఎంపీటీసీలను, కొంతమంది సర్పంచులను గెలిపించుకున్నారు. అది కూడా చేయని వాళ్ళు కూడా పార్టీనే బ్లేమ్ చేస్తూ, పార్టీనే అంటాం. అది కరెక్ట్ అంటారా సార్? అసలు అది ఎక్కడున్నా ఉంటారండి, అన్ని పార్టీల్లోనూ ఉంటారు, మా పార్టీలోనూ ఉన్నారు. అది నాయకులు అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. పార్టీలు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరెవరితో టచ్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వల్ల పార్టీ నష్టపోతుందా లాభం ఉందా, ఎందుకు అని బలమైన నాయకులు ఎక్కువ మంది రావట్లేదు. దీని వెనకాల ఏదో జరుగుతుందని గమనించాలి. అది నాయకులు చూసుకోవాలి. మన స్థాయిలో మాట్లాడినా, టీవీలో మాట్లాడినా, అక్కడ మాట్లాడినా ఉపయోగం లేదు. వాళ్ళు ఎక్కడికెక్కడ పక్కడబందీగా అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు తీసుకుని వాళ్ళని నిర్మించుకుంటే ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. ఆ స్ట్రక్చర్ లేదంటారు సార్ జనసేనలో? అలా అంటే ఆయనేమో ఎవరిని డబ్బులు అడగడు. ఆయన సంపాదించుకొచ్చి 30 కోట్ల రూపాయలు రైతులు ఖర్చు పెట్టాడు. ఈ టైపుగా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇదే నేను అన్నాగా, నియోజకవర్గానికి 10 మంది పెద్దన్న పాత్ర పోషిస్తే ఆయన ఆలోచన విధానం చాలా బాగుండేది. అంటే రాజకీయంగా కొంచెం ఎదగాలంటారు. ఇంకా ఎదగాలి. అది ఈసారి అవుతుంది అంటారు? 2024 వస్తాయి. నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ పరిస్థితి వేరు, వాళ్ళ వేరు. మొన్న 2019 వేరు, 2024 వేరండి. ఇవాళ జనసేన నాకు తెలిసిన మట్టికి రాష్ట్రంలో ఒక్కోసారి తక్కువ ఉందేమో కానీ ఎక్కువ నియోజకవర్గాల్లో, ఒక 60-70 నియోజకవర్గాల్లో 40% వచ్చామండి. మచిలీపట్నంలో 40% ఓటింగ్ ఉందండి.
ఓకే. నేను అలా తీసుకొచ్చాం. పార్టీ కూడా నమ్మకంగా ఉంది. ఆయన కూడా 10 సంవత్సరాలు పార్టీని మోసాడు కనుక పరిస్థితి ఉంది. ఈ అంటే టీడీపీ మీకు 21 స్థానాల్లో మీకు సపోర్ట్ చేయాలి. కానీ మీరు మాత్రం దగ్గర దగ్గర 140 స్థానాలకు పైగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే మీ ఓట్లు 140 స్థానాల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీరు చెప్తున్న ఏదైతే 40% అనుకోవచ్చు, 20% అయినా అనుకోవచ్చు. ఈ ఓట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారా? తగ్గుద్దండి. ఉమ్, తగ్గుద్ది కానీ 10% తగ్గుద్ది నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ అంటే నాకులాగా ఇష్టం లేనివాడు. ఉమ్, జనసేన ఎవరు కూడా వైసీపీ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మేము కళ్యాణ్ గారు తిట్టారు, నానితో తిట్టించారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ ఇష్టపడరు. 2 ఇంకోటేమో వైసీపీ చేస్తున్న దుర్మార్గమైన పద్ధతులు మాకు తెలుసు. అందుకని ఎవరో కలుగుతారో కోపడతారో కానీ ఓటు మాత్రం వెళ్ళి జనసేన ఎవరిని బలపరిస్తే వాళ్ళకేస్తారు. అంతే అండి. అంతే, డౌట్ లేదు. వైసీపీకి అయితే వైసీపీ లేదండి, అసలు ఇష్టపడరు. ఉమ్, కళ్యాణ్ గారు నన్ను 100 తిట్టినా నేను వెళ్ళి మాత్రం వైసీపీకి అయినా వేయరు. అంటే ఆయన అంటే మీకు ఆయన వల్ల ఇబ్బంది పడినా కూడా మీరు ఆయనకి వెళ్ళాం. చేడు చేయండి. ఎందుకంటే వైసీపీ అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. అక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళే వైసీపీని ఇష్టపడతలా. వాళ్ళ నాన్నగారు వెనకాల కష్టపడి పనిచేసినట్టు, నాన్నగారికి ఎప్పుడు నిలబడ్డేవాళ్ళు నాన్నగారి దగ్గర నుంచి. ఇవాళ వైసీపీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. మాకు కలుస్తూ ఉంటారు అక్కడక్కడ, మేం చేస్తాం తప్పదుగా అంటారు. ఏ పార్టీలో ఆ పార్టీ. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు ఎలాంటి వ్యక్తి సార్? ఇప్పుడు ఆయనతో మీకు ఎలా ఉంది సార్? కొల్లు రవీంద్ర గారు సాఫ్ట్గా ఉంటారు, మంచి వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. నాన్నగారు లాగా పుల్లరాజు గారు అలాంటివి చేయడు, చేతనాన్ని బట్టికి చేస్తాడు. ఆయన మచిలీపట్నానికి అవగాహన ఉంది, ఎంతో కొంత ఆయన అవగాహన ఉంది. ఈ 2 టీంలు వైసీపీ మన గాజు గ్లాస్ తరపున బాలశౌరి గారికి కూడా 2 టీంలో మంచి డెవలప్ అవుతుంది మచిలీపట్నం. అంటే ఇప్పుడు కిట్టు గారు ఉన్నారు, వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంతవరకు పోటీ ఇస్తారనుకుంటున్నారు? కిట్టు గారు మీద చిన్న వయసు అని జనాల్లో ఉందండి. అతని మీద మంచి అభిప్రాయం లేదు. అతను ఇదే అంటే వయసు కూడా కాదు. తర్వాత అతని మీద ఇష్టపడతలేదు. తెలియక కొంతమంది వెనకాల కొద్దిగా గాలి బ్యాచ్ వాళ్ళని వేసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి కొడుతున్నారు. ఉదాహరణకు ఈ మధ్య 4-3 కొట్టారు. అందులో 1-2 గంజాయి తాగిన వాళ్ళు ఉంటున్నారని జనం అంటున్నారు. నేను చూడలేదు. ఏ సార్, నిజంగా ఇక్కడ నేను నిన్న ప్రజల్లో తీసుకున్నప్పుడు కూడా చాలా మంది గంజాయి ఇక్కడ కూడా ఇంకా గంజాయి ఇక్కడ కదా, రాష్ట్రం మొత్తం గంజాయి ఉందండి. వాళ్ళ గంజాయి వల్ల వాటికి అలవాటు పడిపోయి కొడుకులు నాశనం అయిపోతున్నారని సంగతి తెలుసు. స్కూల్ పిల్లలలోకి గంజాయి వచ్చిందని తెలుసు. పోలీసులకి కొంతమంది తెలుసు. అయినా కూడా గంజాయి రన్నింగ్ అవుతూనే ఉంది. మచిలీపట్నంలో ఉలింగిపాలెంలో తెల్లారుజామున 3ంటికి వెళ్తే ఒక ఇంట్లో 3 కిలోలు గంజాయి దొరికింది. అంటే తెలిసింది ఒక సాట, తెలియని ఎన్ని సాట ఉంది గంజాయి తెలిసిన వాళ్ళు దుర్మార్గమైన మనుషులు వెనకాలే తిరుగుతూ. ఇప్పుడు నేను ఉన్నాను, నా పక్కన దారుణమైన వ్యక్తిత్వం ఉంటే అతనితో నేను మాట్లాడను. అతను ప్రోత్సహించకూడదని. అతని వల్ల కొంత నష్టం జరగవచ్చు మనకి. అంటే వైసీపీకి సంబంధించి వాళ్ళ కలుసనలోనే జరుగుతుంది అంటారా? ఏం అనుమానం లేదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలుసు అంటారా? నాని గారి అవన్నీ మామూలుగా కామన్ అనేది అంటున్నారు. ఇవాళ గంజాయి డ్రగ్స్ అనేది కూడా కామన్ అంటారా? తెలియకుండా ఎందుకుంటాయి? తెలియకుండా జరిగింది, అమాయకులు కాదుగా, తెలుసు. ఇవన్నీ కామన్ అనే పరిస్థితిలో ఉన్నారండి. రైట్. మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి మీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారు? ఈ టీడీపీ కావచ్చు, బాలశౌరి గారు కావచ్చు, మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా ఇప్పుడు అవనగడ్డ మినహాయిస్తే మిగతా అన్ని టీడీపీకి సంబంధించినవి. ఎలా కలిసి పనిచేస్తున్నారు సార్? మేము అది హరిప్రసాద్ గారు వాళ్ళు అడిగారు, అది మీరు పార్లమెంట్స్ కార్యదర్శిగా మీకు ఇద్దాం అనుకుంటున్నాం, చేస్తారంటే చేస్తానని చెప్పారు. అదే తెల్లారే అది ఇచ్చిన తెల్లారి లెటర్ రిలీజ్ చేయగానే నేను తెల్లారే వెళ్ళి మా ఒక టీం అందరితో మాట్లాడుకుని వాళ్ళందరం కలిసి మొత్తం అన్ని నియోజకవర్గాలు పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయ్యాం. 9ంటికల్లా పెనగూరు వెళ్ళాం. అక్కడి నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాలు తిరిగాం. అక్కడ ఉన్న కార్యకర్తలతో మాట్లాడాం, తెలుగుదేశం నాయకులతో మాట్లాడాం. గ్యాప్ ఎక్కడ లేకుండా చూసుకోండి, ఎవరన్నా మనకి నచ్చని పక్షంలో ఓపికగా ఉండండి, ముందుకు మనం గెలవాలి. ఇక్కడ 1-2 బాలశౌరి గారు ఎంపీగా గెలవాలి, అక్కడ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఎమ్మెల్యే గెలవాలి. దీనికోసం మీరు కష్టపడండి. ఎంత పెద్ద కుటుంబంలో అందరూ ఒకలాగే ఉండరు. మిమ్మల్ని మీరు మార్చుకోండి.
మీరు మార్చుకోవాలి తప్ప వాళ్ళు ఎలా ఉండాలి వీళ్ళు ఎలా ఉండాలని మీరు ఎప్పుడు ఆలోచించమని. నేను ఎప్పుడు అలాగే ఉంటాను. నేను ఎవరితో ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలి అంతవరకు. వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదని టైం వేస్ట్. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అంటే మునుపటిలాగానే మీరు క్యాండిడేట్ అనుకుని అయితే ఎలా చేశారో అలాగే ఈసారి కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. 100% కాదు కానండి, 80% అలాగే చేస్తాను. అంటే అన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు నేను కృష్ణా జిల్లా మొత్తం నేను చెప్పే పని పురమాయించండి. అక్కడ ఇక్కడ సరిపోతుంది మాకు. అక్కడ వాళ్ళు చెప్తున్నాం, మా ఫోన్లో మాట్లాడుతాం. వాళ్ళు కూడా అనుభవం ఉన్నవాళ్ళు, ఎవరు కొత్తగానే ఎలక్షన్లోకి వచ్చిన వాళ్ళు ఏం కాదు. అక్కడ కూడా ఉన్న క్యాండిడేట్లు అందరిని కలిపాం. కొంత గ్యాప్ 2-3 సార్లు ఉంటే వాళ్ళందరినీ కూడా కలిపి మార్చి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, ఓపిక ఉండాలి, మీ అందరికీ ఓర్పు ఉండాలి అని చెప్పాం. అందరూ మనం అది పెద్ద మనిషిగా భావిస్తారు కనుక మనం చెప్పగానే విన్నారు. బాగానే సహకరిస్తున్నారు. తెలుగుదేశం జనసేన ఇంచుమించు ఒక అన్నదమ్ముల్లాగా వెళ్తున్నాం. ఈసారికి పార్లమెంట్ మొత్తం కొట్టబోతున్నారా? కొట్టేస్తారు, మంచి మెజార్టీ వస్తుంది. అంటే బాలశౌరి గారు అంటే కూడా మంచి పేరు ఉంది. ఈ 2 పార్టీలు కలవటం, అటు బీసీ ఓట్లు ఇటే ఉంటాయి, మా కాపు సామాజిక వర్గం ఇటే ఉంటుంది. అది కాకుండా అన్ని కులాలు కూడా వాళ్ళ కోరుకుంటున్నాయి. దాని మీద చాలా బలంగా మా మచిలీపట్నంలో 20 నుంచి 30 వేలు మెజార్టీ ఉంటుంది. అవినిగడ్డ కూడా ఇంచుమించు ఉంటుంది. అలాగే పెడన ఉండొచ్చు. మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గుద్దేమో అని, గెలుపు మాత్రం చాలా బ్రహ్మాండం. ఈసారి అయితే చాలా బలంగా నిలబడడానికి రెడీగా ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువగా బాగా బాగా ఉంటుంది. ఈసారి మొన్నటి కంటే కూడా నాకు బాగా ఎక్కువ అర్థమైంది కనుక బలంగానే ఉంటాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీకు కూడా TV 24 ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.